అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న టారిఫ్స్ చెల్లవని తీర్పునిచ్చింది. ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా సుంకాలు విధించడం అమెరికా సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అధికారం ట్రంప్ కు లేదని తెలిపింది. ఇక ఇప్పటికే వసూలు చేసిన సుంకాలు చెల్లించాలని ఆదేశించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలో తన మాట వినని దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. ఇండియాపైన 50% టారిఫ్స్ విధించారు. ఇటీవల అమెరికా భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో 18% టారిఫ్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా విధిస్తున్న టారిఫ్స్ చెల్లవని తీర్పునిచ్చింది. ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా సుంకాలు విధించడం అమెరికా సమైక్య చట్టాన్ని ఉల్లంఘించడమని తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే అధికారం ట్రంప్ కు లేదని చెప్పింది. ఇప్పటికే వసూలు చేసిన సుంకాలు చెల్లించాలని ఆదేశించింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలో తన మాట వినని దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. ఇండియాపైన 50% టారిఫ్స్ విధించారు. ఇటీవల అమెరికా భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో 18% టారిఫ్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరో సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, చెప్పండి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఆ దేశ సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ అప్డేట్స్ ఏంటి? ఒక మేజర్ సెట్ బ్యాక్ లా చూడాల్సి ఉంటుంది జ్యోతి. ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి కూడా అనేక దేశాలపైన ఆయన ఇష్టానుసారంగా టారిఫ్లు పెంచుతూ తను ప్రతీకారం తీర్చుకునేటువంటి పనిలో ఉన్నారు. చాలా దేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్లను పెంచుతున్నారు, లేకపోతే తన మాట విననటువంటి దేశాలకు సంబంధించి టారిఫ్లను పెంచి వారు అమెరికా చెప్పినట్టుగా వినేలాగా, లేకపోతే సామధాన దండోపాయాలను ఉపయోగించి ఆ దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుండి కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు. ఎందుకంటే భారత్ మొదటి నుండి కూడా ట్రంప్ కు అనుకూలంగా ఉన్నటువంటి దేశంగా ఉంది. కీలకంగా మోడీ తన కోసం ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితులను మనం గతంలో చూసాం. అయినప్పటికీ కూడా భారత్ పైన, ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తున్నామనేటువంటి కారణాన్ని చూపెడుతూ భారత్ పైన సుమారు 50% వరకు కూడా టారిఫ్లను పెంచినటువంటి ఘటనలు మనం చూసాం. ఇటీవలే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సంతకం చేసిన నేపథ్యంలో అది 18% తగ్గింది. అయినప్పటికీ కూడా యుఎస్ ట్రేడ్ డీల్ తోటి భారత్ పైన చాలా ఇంపాక్ట్ అనేది కూడా ఉంది. అయితే సుప్రీంకోర్టు ఈ రోజు తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం ఇది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఏకపక్షంగా తన ఇష్టానుసారంగా తను తీసుకుంటున్నటువంటి టారిఫ్ల పెంపుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తను తీసుకున్నటువంటి నిర్ణయం ఇల్లీగల్, అన్లాఫుల్ అంటూ కూడా ఒక కామెంట్ చేసింది. దానికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సుమారు 6 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ముగ్గురు జడ్జిలు మాత్రమే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సానుకూలంగా మద్దతిస్తూ తీర్పునైతే పాస్ చేసింది. దాంట్లో ఇప్పటి వరకు ఏవైతే సుంకాలను వసూలు చేశారో ఇతర దేశాల నుంచి వాటిని కంపెన్సేట్ చేయాల్సిందిగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 170 పేజీలకు పైగా జడ్జిమెంట్ అనేది కూడా రాశారు. దాంట్లో చాలా విషయాలకు సంబంధించి, ముఖ్యంగా ఎమర్జెన్సీకి సంబంధించి 1977 యాక్ట్ లో దానికి వ్యతిరేకంగా ట్రంప్ ఈ నిర్ణయాలు అనేది కూడా ఏకపక్షంగా తీసుకుంటున్నారంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఏకపక్షంగా తను నిర్ణయం తీసుకునేటువంటి అధికారం లేదు. టారిఫ్లను పెంచేటువంటి అవకాశం కేవలం పార్లమెంటుకు మాత్రమే, అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే అధికారం ఉందంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. తన దగ్గర ప్లాన్ బి ఉంది అనేటువంటి కామెంట్ చేశారు. అయితే తనకు 2 ఆప్షన్స్ ఉన్నట్టుగా కొంత అంతర్జాతీయ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు వారందరూ కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. 2 ఆప్షన్స్. ఒకటి, తనకు ట్రంప్స్ టారిఫ్ కు సంబంధించి పెంచేటువంటి విషయం కావచ్చు, లేకపోతే టారిఫ్స్ విధించేటువంటి అధికారం తనకు కట్టబెట్టుకుంటూ పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురావాలి. లేదు అంటే మరొకటి, ట్రేడ్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఒక చట్టం ఉంది, దాన్ని ఇంపోజ్ చేయాలి. అది కేవలం 6 నెలలు మాత్రమే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ప్రస్తుతానికి
ట్రంప్ ముందుంది. అయితే అది పార్లమెంట్ లో ట్రంప్ అట్లాంటి నిర్ణయం కనుక తీసుకుంటే అది పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా పెద్ద తతంగంగా ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా దేశాలపైన కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా చైనా సహా ఇండియా ఇట్లాంటి దేశాల నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి అంశాల వరకు చాలా వరకు తగ్గినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి అంటే ట్రంప్ అధికారంలోకి రాకముందు వరకు కూడా సుమారు 12% వరకు ఇంపోర్ట్స్ అవుతూ ఉంటే ఈ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అది కేవలం 8% కు తగ్గినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ టారిఫ్లను భారీగా పెంచడంతో ట్రంప్ ఈ సుమారు 9 నెలల్లోనే చాలా వరకు అమెరికాకు ఆదాయం రెవెన్యూ అనేది కూడా జనరేట్ అయిందని కూడా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్తా ఉన్నారు. బైడెన్ అధికారంలో ఉన్నంత వరకు కేవలం 8,954 మార్క్గా ఉంటే లేటెస్ట్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2025 అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. అది రెవెన్యూకి సంబంధించి $34,244 బిలియన్ గా రికార్డుకు వచ్చింది. అయితే ప్రతి నెల కూడా సుమారు $30 బిలియన్ సంబంధించినటువంటి $30,000 బిలియన్ సంబంధించినటువంటి ఆదాయం అయితే వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ట్రేడ్ డీల్ కి సంబంధించి ముఖ్యంగా టారిఫ్లను కనుక ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత గతంలో ఎట్లయితే టారిఫ్లు ఉన్నాయో అట్లాంటి టారిఫ్లే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక ఏవైతే అమెరికాతో ఒప్పందం చేసుకున్నాయో అవి యథాతథంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే వాటిని కూడా రివైజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇల్లీగల్ అన్లాఫుల్ అంటూ కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాటిని బేస్ చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి ఎట్లా వ్యవహరిస్తారు, దానికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఏం చేయబోతుంది, దీన్ని ఛాలెంజ్ చేస్తారా లేకపోతే పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తారా, వాటన్నిటికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. జ్యోతి, క్రీడలపై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. అందుకోసమే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. క్రమశిక్షణ లేని క్రీడాకారులు పై స్థాయి వరకు వెళ్లలేరని, క్రమశిక్షణ ఉన్న క్రీడాకారులు మాత్రమే జాతీయ స్థాయి వరకు వెళ్తారన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు మంత్రి. గచ్చిబౌలి స్టేడియంలో 2nd ఎడిషన్ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి. గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణపై 3 కార్పొరేషన్ల కమిషనర్లు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కార్మికులతో ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. దీనికి జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్లు ఆర్వి కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ట్రై కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్ మెరుగుదలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక 100 రోజుల కార్యాచరణలో శానిటేషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని మెడికల్ టూరిజం హబ్గా అభివృద్ధి చేయడంపై టూరిజం శాఖ అధికారులు హైలెవెల్ రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తెలంగాణ స్టేట్ మెడికల్ టూరిజం సొసైటీ ఏర్పాటుపై చర్చించారు. యూనియన్ బడ్జెట్ ప్రతిపాదించిన 5 జాతీయ ఎంవీటీ హబ్లలో హైదరాబాద్కి స్థానం కల్పించాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పీపీపీ మోడల్లో గ్రీన్ ఫీల్డ్ మెడికల్ సిటీ హబ్ స్థాపనకు రూపకల్పన చేయడంపై చర్చించారు. హైదరాబాద్లో 50కి పైగా ఎన్ఏబీహెచ్, జేసీఐ గుర్తింపు పొందిన హాస్పిటల్స్, 12,000 పడకల సామర్థ్యం ఉందన్నారు.
ఏడాది చివరికల్లా ఇండియన్ మెడికల్ వాల్యూ ట్రావెల్ ఇండస్ట్రీ $20.4 బిలియన్ మార్కెట్గా ఉంటుందని అంచనా వేశారు. నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. నాంపల్లి, అంబర్పేటలో ఎంఎల్ఎస్ పాయింట్స్, గోడౌన్లను తనిఖీ చేశారు. బియ్యం నాణ్యత, రవాణా కార్మికుల గురించి ఆరా తీశారు. బియ్యం స్టాక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, క్వాలిటీ రైస్ రవాణా చేయాలని గోడౌన్ ఇన్ఛార్జీలను ఆదేశించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రతకు రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గురుకుల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించాలని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని వేగంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. డీటెయిల్ ఎంక్వైరీ క్యాలెండర్ను ముందుగానే తయారు చేయాలని సూచించింది. ఇక జిల్లా షెడ్యూల్కు అనుగుణంగా సంబంధిత అన్ని విభాగాలకు వాటిని అందజేయాలని స్పష్టం చేసింది సర్కార్. గురుకులాల్లో నోడల్ అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విద్యా సంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలు కూడా నిర్వహించాలని చెప్పింది సర్కార్. తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని సూచించింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల 5వ తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు సాధికారత విజన్గా పెట్టుకున్నామన్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్. యూరియా అక్రమ వినియోగం అరికట్టేందుకే ఫర్టిలైజర్ యాప్ తెచ్చామన్నారు. ఇంతకుముందు యూరియా దాదాపు 15 రకాల కంపెనీలో ఉపయోగించేవాళ్లన్నారు. ఇప్పుడు ఫర్టిలైజర్ యాప్ ద్వారా కేవలం రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ కూడా యూరియా యాప్ను సర్టిఫై చేసిందన్నారు సురేంద్ర మోహన్. అంటే రైతు సాధికారత అనేది ఏదైతే మనం చాప్టర్గా పెట్టుకున్నామో విజన్ డాక్యుమెంట్లో, అంటే రైతును ఎంపవర్ చేయాలంటే రైతుకే అన్ని అవకాశాలు ఇవ్వాలి. సో ఇప్పుడు రైతులకు సంబంధించిన డేటాను మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ రికార్డ్స్ డేటా తీసుకొని ఒక యాప్ పెట్టాము. దాంట్లో రైతులు మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. తర్వాత ఇంతకుముందుకు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్యాక్స్లను దగ్గరలో ఉన్నటువంటివి అందుబాటులో ఉండేటివి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి అక్కడ ఎక్కువ, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సీజను ఒక జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది, ఇంకో జిల్లాలో సీజన్ అయిపోయి అక్కడ తక్కువ అవసరం ఉంటుంది. కానీ తక్కువ అవసరం ఉన్న చోట స్టాక్స్ ఉండడము, అవసరం ఉన్న చోట తక్కువ ఉండడం అనేటువంటిది అది సింక్రనైజ్ చేయడం అనేది మాన్యువల్ సిస్టంలో చాలా కష్టం ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఏంటంటే మొత్తం అసలు ఎక్కడెక్కడ యూరియా ఉంది, ఒకవేళ ఇక్కడ లేకపోతే అర్జెంట్ ఉందనుకోండి, ఆ పంటకు అర్జెంటుగా వేయాలి. సో దగ్గరలో వేరే వేరే మండలానికి పోయి కూడా తీసుకొని వచ్చేసి వారి పంట కాపాడుకునేటువంటి అవకాశం వస్తుంది. తర్వాత ప్రతి సేల్ మనకు 13,000 సేల్ పాయింట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి సేల్ పాయింట్ దగ్గర కూడా ఆ డీలర్కు మొత్తం డీటెయిల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాప్ గురించి. రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా కూడా వీళ్ళే సహాయం చేసేటట్టు. తర్వాత అసలు ఫోన్ లేని వాళ్ళకు కూడా మన ఏఈఓస్ వాలంటీర్స్ ద్వారా సహాయం చేయమని చెప్పాము. ప్రతి దగ్గర రైతుకు వాళ్ళంతలో వాళ్ళు చేసుకోగలిగితే హ్యాపీ. ఒకవేళ వారికి ఇబ్బంది ఉండి చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏఈఓస్ దగ్గర పోవచ్చు, తర్వాత ఈ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర పోతే కూడా అక్కడ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే రైతులకు ఎప్పుడు వస్తుందో యూరియా ఇంతకుముందుకు తెలియక వాళ్ళు పాపం ముందే వచ్చి లైన్లు కట్టడం కానీ రకరకాల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూడండి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మొబైల్ యాప్లో ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. సో ఇది ఉద్దేశం. రైతుకు ఎంపవర్ చేయాలని, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ యాప్ తెచ్చాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కూడా దాన్ని స్టడీ చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేసి బెస్ట్ ప్రాక్టీస్గా వాళ్ళు గుర్తించారు.
ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో మీరు ఏ జిల్లాకైనా పోండి, మన యాప్ ద్వారా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఛార్జిషీట్ను రిటర్న్ పంపింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే 2 సార్లు ఛార్జిషీట్ను రిటర్న్ చేసింది కోర్టు. అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. ఆ ఛార్జిషీట్లో లోపాలున్నట్లు గుర్తించారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలున్నట్లు గుర్తించింది న్యాయస్థానం. ఎవిడెన్స్ మెటీరియల్ జతపరచకపోవడంతో ఛార్జిషీట్ను రిటర్న్ చేసింది కోర్టు. ఇక మరోసారి సరిచేసి నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. హైదరాబాద్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి మంటలను అరుపువేశారు. ఉదయం 10:30 సమయంలో నీలగిరి బ్లాక్లో 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్, పలువురు విద్యార్థులు బిల్డింగ్లో చిక్కుకోవడంతో వారిని సేఫ్గా కిందకి దించారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. బిల్డింగ్ బయట నుంచే తాళ్లు, నిచ్చెనల సాయంతో చాలా మంది విద్యార్థులను బయటకు దింపారు పోలీసులు. ప్రమాద సమయంలో 4th ఫ్లోర్లోని ఇన్స్టిట్యూట్లో 80 మంది వరకు విద్యార్థులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భవనాల యజమానులకు సూచించారు. ప్రమాదం జరిగిన నీలగిరి బ్లాక్లోని 4th ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ప్రస్తుతానికి బిల్డింగ్లో మంటలు అదుపులోకి వచ్చాయని అంటున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అధికారులు త్వరగా స్పందించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. సిటీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు స్పందించడం లేదన్నారు. అమీర్పేటలో గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు స్థానికులు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు అధికారులు వచ్చి హడావిడి చేసి వెళ్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. 2వ ఫ్లోర్ వరకు పొగ వ్యాపించిందని చెప్పారు. చుట్టూ ఫ్లెక్సీలు, బోర్డులుండడంతో భవనాల వెంటిలేషన్ ఉండడం లేదన్నారు. భవనాలకు ఎగ్జిట్ వేలు కూడా తక్కువగా ఉంటున్నాయన్నారు రంగనాథ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులు వెంటనే స్పందించారని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా బిల్డింగ్ ఓనర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ రోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా 2nd ఫ్లోర్ వైపు వెళ్ళటం, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండటంతో 2nd ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైనింగ్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళటం, అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్ గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ 2nd ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్ కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్ కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్ గా వాళ్ళు రావటం, ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి
ఆ మెటీరియల్ కుర్చీలు, ఇరిగిపోయిన సోఫాలు, లేకపోతే టేబుల్ అన్ని వేసి మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్ గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. పేటలో అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఫైర్ ఇన్సిడెంట్ జరగడం అందరికి తెలిసిందే. ఇమీడియట్ గా హైడ్రా పెద్దలు, కమిషనర్ సార్ ఇక్కడికి వాళ్ళ టీంతో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైడ్రా టీం అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ని కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతోంది. మేము పెద్దలు నీలిమాక గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని తెలియదు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా దోమలను తిని గంబూసియా చేపలను చెరువుల్లోకి వదులుతున్నారు. సరూర్ నగర్ చెరువులో 25,000 గంబూసియా చేపలు విడుదల చేశారు. ఎంటమాలజీ విభాగం సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవారెడ్డి ఆధ్వర్యంలో గంబూసియా చేపలను చెరువులో వదిలారు. శాస్త్రీయ పద్ధతిలో దోమల నియంత్రణకు గంబూసియా చేపలను విడుదల చేశామన్నారు అధికారులు. ఒక గంబూసియా చేప రోజుకు 100 నుంచి 150 దోమల లార్వాలను తింటుందన్నారు అధికారులు. రాబోయే రోజుల్లో దోమలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చేపలు విడుదల చేస్తామని చెప్పారు. అలాగే దోమల నియంత్రణకు చేపట్టే ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా గుర్తొచ్చేది నీలోఫర్ హాస్పిటల్. జిల్లాల నుంచి సైతం రిఫరల్ కేసులు ఇక్కడికే వస్తాయి. ట్రీట్మెంట్ బాగుంటుందని అందరిలోనూ నమ్మకం. అలాంటి ఆసుపత్రిలో మెడిసిన్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు ₹1,000 మందులను బయట రాస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. హైదరాబాద్ లక్డీ కపూర్లోని నీలోఫర్ హాస్పిటల్కి రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తూ ఉంటారు. సిటీతో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి రిఫరల్ కేసులు ఇక్కడే వస్తాయి. పిల్లల స్పెషాలిటీ హాస్పిటల్ కావడంతో మెరుగైన ట్రీట్మెంట్, బ్లడ్ టెస్టులు, మెడిసిన్ ఫ్రీగా అందుతాయని నమ్మకం. అలాంటి ఆసుపత్రిలో మెడిసిన్ కోసం రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చిన్నారులు హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్లో అడ్మిట్ అయితే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యూబ్లు, సెలైన్ బాటిళ్లు, పారాసెటమాల్ సిరప్ అన్ని బయట నుంచి తెచ్చుకునేలా డాక్టర్లు స్లిప్లు రాస్తున్నారు. క్యానులాతో పాటు ఆక్సిజన్ అందించే పైప్ని బయట నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో మెడికల్ బిల్స్ భారం అవుతున్నాయని రోగుల ఫ్యామిలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే D3 సిరప్ ఉంటుంది కదా, మామూలు జ్వరం అది ఇక్కడ ఉండాలి. ఆక్సిజన్ పైప్ అయితే బయట నుంచే రాస్తారు. D3 కూడా వీళ్ళ దగ్గర ఉండాలి, వీళ్ళ దగ్గర లేదు, లేవంటారు, స్టాక్ లేదంటారు. నో స్టాక్ లేదు మా దగ్గర, 3 months నుంచి స్టాక్ లేదు. అంటే రెస్పాన్స్ కరెక్ట్ ఇయ్యరు, కరెక్ట్గా ఇయ్యరు, చెప్పరు, పక్క జరగంటారు అంతే. ఇక్కడికి 15 రోజులు అవుతుంది. తగ్గింది కాకపోతే ఒకటే వస్తుంది మెడిసిన్ ఏమో బయట తెచ్చుకుంటే ఒక పైపే 3,000 అడిగారు. 3,000 అడిగినా చిన్న మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ తెచ్చుకున్నాం. అయినా వాళ్ళు ఇచ్చే ఇంజక్షన్లో చిన్న ఒక 0.5 ml ఇస్తారు అనమాట, అంత ఎక్కువ ఇస్తలేరు. ఏమంటే తగ్గుతుంది అన్నాడు. బయట మనకు ఉంటాయి కదా సార్, బ్లడ్ టెస్ట్ చేసేప్పుడు అవి మొత్తం బయట తెచ్చుకున్నాం. వాళ్ళు ఏమైనా క్యాండిల్స్ పెడుతున్నారు, వాళ్ళే పైపులు ఏమైనా ఆక్సిజన్ పైప్ అయినా మనం పెట్టుకునేవన్నీ తెచ్చుకోవాల్సిందే. డాక్టర్ల సర్వీస్, బెడ్, ఆక్సిజన్ సేవలే రోగులకు ఫ్రీగా అందుతున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, ట్రీట్మెంట్లో వినియోగించే మందుల్లో చాలా వరకు బయటికే రాస్తున్నారు. హాస్పిటల్కి వచ్చే పేదలకు ఇది అదనపు భారంగా మారుతోంది. మందుల లిస్టు పైన డాక్టర్ల సంతకం ఉండటం లేదు. థైరాయిడ్ లాంటి టెస్టులను కూడా బయటికే రాస్తున్నారని రోగుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అర్జెంట్ స్కానింగ్ ఉంటే అవస్థలు పడాల్సి వస్తుందంటున్నారు.
హాస్పిటల్లో రోగులకు సరిపడా స్కానింగ్ మిషన్లు లేకపోవడంతో ఎమర్జెన్సీ అయినా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రీట్మెంట్ విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఆసుపత్రిలో ఉంటున్నా కోలుకోవడం లేదని చెప్తున్నారు. బయట నుంచి ముక్కలో పెట్టుకునేది ఒకటి 3,000 అయింది ఈ ట్రీట్మెంట్. ఇంకా చిన్న చిన్న మెడిసిన్లు ఒక వాటుకు ఉంది, దానికి ఒక మా చిన్నది మామూలు ఒకటి 10 రాసిండ్రు 700, 800 అయింది. మనం వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తలేదు సార్. ఏమైనా అడిగితే సీరియస్గా అడిగితే మేము ఇష్టం బాబుని తీసుకుపోయి ఏంటంటే చేంజ్ చేసుకోపోరా అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇమీడియట్ స్కాన్ చేశారు. స్కానింగ్ దగ్గర చాలా డిలే అయిపోయింది. మేము మార్నింగ్ 9 o'clock వచ్చాము, అంటే మార్నింగ్ 8:30, 9కి వచ్చాము. స్కానింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి 3 అయింది. ఓన్లీ స్కాన్, అది ఒకటే స్కాన్ ఉంది. నీలఫర్ ఎమర్జెన్సీ కేర్ ఆపోజిట్లో ఓల్డ్ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో కింద ఉంది. అక్కడ గర్భిణీ స్త్రీలకి ఒకటే అదే స్కాను, కిడ్స్కి అదే స్కాను. అసలు ఏ రకమైన స్కాన్ అయినా అదే ఛాంబర్. ఇప్పటికైనా నీలోఫర్లో మెడిసిన్ కొరతపై ప్రభుత్వం స్పందించాలని రోగులు వారి కుటుంబాలు కోరుతున్నారు. హాస్పిటల్లోని అన్ని రకాల క్వాలిటీ మెడిసిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్మార్ట్ పోలీసింగ్ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, పెట్రోలింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి 20 పోలీస్ వాహనాల్లో మొత్తం 60 హైటెక్ డాష్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. సైబరాబాద్లో టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దీంతో సిటీ సెక్యూరిటీలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అంటున్నారు అధికారులు. హైటెక్ డాష్ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానంతో నైట్ టైంలో స్పష్టమైన విజువల్స్ రికార్డవుతాయి. నైట్ విజన్ టెక్నాలజీతో పాటు జీపీఎస్ ట్రాకింగ్, టైం స్టాంప్ సదుపాయాలు ఉండడంతో ప్రతి సంఘటనకు ఖచ్చితమైన టైం, ప్లేస్ రికార్డవుతుంది. రోడ్ రేజ్ ఘటనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, అనుమానాస్పద కదలికలు, ఆకస్మిక గొడవల టైంలో లైవ్ ఫుటేజ్ ఆధారంగా అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెట్రోల్ వాహనం ఎక్కడ ఉన్నా, ఏ సంఘటన జరిగినా కమాండ్ సెంటర్లోని బిగ్ స్క్రీన్లపై లైవ్ విజువల్స్ కనిపించేలా ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు అమలుతో పోలీసుల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కోర్టు కేసుల్లో కూడా ఈ ఫుటేజ్లు బలమైన సాక్ష్యంగా ఉపయోగపడే అవకాశం ఉంది. డేటా భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీడియోలు సురక్షిత సర్వర్లలో స్టోరేజ్ చేయనున్నారు. పరిమిత అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉండేలా నియంత్రణలు అమలు చేస్తారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం స్మార్ట్ పోలీసింగ్ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే 2 వారాల్లో ప్రారంభం కానుంది. మొదట కీలక ప్రాంతాల్లో అమలు చేసి ఫలితాలను విశ్లేషించిన తర్వాత పూర్తి స్థాయిలో విస్తరించే యోచనలో ఉంది. స్మార్ట్ సిటీకి స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ బిగ్ ప్లాన్ పోలీసింగ్ రంగంలో మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. నగల వ్యాపారంలో విశేష ప్రజాదరణ పొందుకున్న ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్లో తమ 9వ బ్రాంచ్ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన కొత్త షోరూంను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్ నిఖితారెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్కెట్లో బంగారం ధరలు భారీగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే. ఈ సమయంలో 4-5% తక్కువ ధరలకు బంగారం అందించడం మంచి విషయమన్నారు. తమ షోరూంలో మేకింగ్ ఛార్జీలు ఉండవని చెప్పారు డైరెక్టర్ నిఖిత. ప్రారంభోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు 1,00,000కు పైగా విలువైన నగలు కొన్నవారికి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల వారికి నగలు అందుబాటులో ఉండేలా షోరూం ఓపెన్ చేశామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ముందుగా షోరూమ్ ఓనర్స్ అయినటువంటి నరసింహారెడ్డి అన్నకి, కృష్ణ అన్నకి, వారి కుటుంబ సభ్యులు నిఖిత గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. మార్కెట్ లో మీరు చూస్తా ఉన్నారు గోల్డ్ విపరీతమైనటువంటి రేట్స్. ప్రజలకి తక్కువ ధరలు, అట్లీస్ట్ ఒక 4-5% తక్కువ ధరలు ప్రజలకి బంగారం అందించాలనే ఆలోచనతో మీరు ముందుకు రావడం
దాదాపు 9 షోరూమ్స్ ని వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది తెలంగాణలో. అంటే దిస్ ఇస్ 9th షోరూమ్. సో వాళ్ళ బిజినెస్ చక్కగా నడుస్తున్నందుకు, ప్రజలకి మంచి క్వాలిటీ గోల్డ్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇది రావడం, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకి రీజనబుల్ ప్రైస్ కి బంగారం అందించడం. సో మన ముకుంద జ్యువెలర్స్ 9వ బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ తోని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అతి తక్కువ కాలం 3 ఏళ్లలో 9వ బ్రాంచ్ కి విస్తరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలని, ఆర్నమెంట్స్ ని ఫ్యాక్టరీ ప్రైజెస్ కి ప్రతి ఒక్క వర్గమైన క్రౌడ్ కి అందజేయాలని తక్కువ వేస్టేజెస్ తో, ఎలాంటి మజూరీ ఛార్జీలు, మేకింగ్ ఛార్జెస్ లేకుండా 2 to 12% VA తోనే మీ ముందుకు వచ్చింది. అది కూడా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కి ఒక సమాధానంగా అతి లైట్ వెయిట్ జ్యువెలరీ, అది తక్కువ వేస్టేజ్ 2 to 12% తోనే. సో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా అనగానే కొంచెం ఏంటంటే కాస్ట్లీ ఉంటాయేమో, ఎక్స్పెన్సివ్ ఉంటాయని ఒక నోషన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అందరికి అప్రోచబుల్ గా, అందరికి అందుబాటులో గోల్డ్ ఉండాలని ఒక ఆలోచన, ఒక విజన్ తోని మా డ్రీమ్ జూబ్లీ హిల్స్ కి వచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీ అందరూ మా ముకుంద జ్యువెలర్స్ ని ఇప్పటి వరకు ఎట్లా ఆదరించారో ఇప్పుడు ఇంకా కూడా ఆదరించాలి. నెక్స్ట్ వీక్ ఇదే ఉత్సాహంతో వైజాగ్ లో కూడా ఓపెన్ అవుతుంది 28th కి. సో ఓపెనింగ్ ఆఫర్ ఉందండి. VA పైన ఫ్లాట్ 10% ఆఫర్ ఉంటుంది మనకి March 8th వరకు. సో ఈ ఆఫర్ చాలా హోటళ్లు భారీ మొత్తంలో సంపాదిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ట్యాక్సులు ఎగ్గొడుతున్నాయి. కొన్నేళ్లుగా ఇలా 70,000 కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది. హోటల్స్ లో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్తో ఈ దందా బయటపడింది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా హోటళ్లు ఒకే రకమైన సాఫ్ట్వేర్ను వాడుతూ పన్నులు ఎగ్గొడుతున్నట్టు గుర్తించారు అధికారులు. హైదరాబాద్లోని ఓ బిర్యానీ హోటల్లో మొదలైన చిన్న తనిఖీలు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టాయి. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే హైదరాబాద్లో మొదలైన ఈ సోదాలు చివరకు దేశంలోని రెస్టారెంట్ రంగాన్నే కుదిపేసే అతిపెద్ద కుంభకోణంగా మారాయి. హోటల్లోని కంప్యూటర్ బిల్లింగ్ వ్యవస్థలను అధికారులు పరిశీలించినప్పుడు యజమానులు చూపిస్తున్న లెక్కలకు అసలు జరుగుతున్న అమ్మకాలకు పొంతన లేదని తేలింది. వినియోగదారుల నుంచి పన్నుతో సహా బిల్లులు వసూలు చేసి వాటిని ప్రభుత్వానికి కట్టకుండా యజమానులు తమ జేబులో వేసుకుంటున్నట్లు బయటపడింది. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్ ఒకే రకమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను వాడుతూ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ భారీ మోసం గత కొన్నేళ్లుగా కంటిన్యూగా సాగుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైన ఈ దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది హోటళ్లపై సాగుతోంది. అధికారులు ఈ భారీ కేసును ఛేదించడానికి మోడర్న్ టెక్నాలజీని వాడారు. తెలంగాణ, ఏపీలోనే 5,100 కోట్లకు పైగా అమ్మకాలను రికార్డుల నుంచి మాయం చేసినట్లు గుర్తించారు. ఈ స్కామ్ వెనుక సాఫ్ట్వేర్ సంస్థల హస్తం కూడా ఉన్నట్లు విచారణలో ఆధారాలు దొరికాయి. హైదరాబాద్ లో బిర్యానీ అమ్మకాల లెక్కలు చూస్తే ఈ ఎగవేత భారీగా ఉంది. సిటీలో రోజుకు 10 నుంచి 15 లక్షల బిర్యానీలు అమ్ముడవుతాయని అంచనా. పండగలు, వీకెండ్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఏటా 1,000 కోట్ల రూపాయల బిర్యానీ వ్యాపారం జరుగుతున్నా అందులో సగం కూడా రికార్డుల్లోకి ఎక్కడం లేదన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా నగదు రూపంలో చెల్లించే చెల్లింపుల విషయంలో పక్కాగా GST ఎగవేత సాగుతోంది. ఆన్లైన్ లేదా కార్డు చెల్లింపులను కూడా తప్పనిసరైతేనే రికార్డుల్లో చూపిస్తున్నారు. హైదరాబాద్ లో చిన్న బిర్యానీ సెంటర్ నుంచి పెద్ద హోటల్ వరకు కస్టమర్ల నుంచి GST వసూలు చేస్తున్నా అది ప్రభుత్వానికి చేరడం లేదు. కస్టమర్లకు మొక్కుబడిగా ముడి బిల్లులు ఇవ్వడం లేదా సాఫ్ట్వేర్లో బిల్లులను వెంటనే డిలీట్ చేయడంతో పన్నుల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ పన్ను ఎగవేతలో కర్ణాటక దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 3వ స్థానంలో ఉంది. బిర్యానీ హండీల వెనుక దాగున్న ఈ నల్లధనం ఇప్పుడు అధికారుల పాలిట పెద్ద సవాల్గా మారింది. ఈ కుంభకోణాన్ని ఛేదించడానికి దర్యాప్తు అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి అడ్వాన్స్డ్ టూల్స్ ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,77,000 రెస్టారెంట్లకు చెందిన 60 టెరాబైట్ల భారీ సమాచారాన్ని విశ్లేషించినప్పుడు విస్తుపోయే నిజాలు తెలిసాయి.
కస్టమర్ భోజనం చేసి బిల్లు కట్టిన తర్వాత ఆ బిల్లును సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయడం లేదా మార్చడంతో ఈ దగాకు పాల్పడుతున్నారు. జనరల్ గా హోటల్ సిబ్బంది డబ్బులు దొంగిలించకుండా యజమానులు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను వాడుతుంటారు. కానీ ఇక్కడ యజమానులు సాఫ్ట్వేర్ కంపెనీలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేశారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రికార్డుల్లో లేని అమ్మకాలు 5,100 కోట్లు ఉండగా దేశవ్యాప్తంగా ఇలా మాయం చేసిన బిల్లుల విలువ 13,000 కోట్లు దాటింది. అధికారులు కేవలం 40 హోటళ్లకు స్వయంగా వెళ్లి తనిఖీలు చేసినప్పుడే 400 కోట్ల మేర లెక్కల్లో లేని అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా 4వ వంతు ఆదాయాన్ని రెస్టారెంట్లు తెలియకుండా దాచిపెడుతున్నట్లు ఈ దర్యాప్తులో తేలింది. క్యాష్ బిల్లులను మాత్రమే సిస్టమ్ నుంచి తీసేయడం వీరి ప్రధాన వ్యూహంగా ఉండగా మరికొన్ని హోటళ్లు ఏకంగా కొన్ని రోజుల పాటు జరిగిన అమ్మకాలని రికార్డుల నుంచి తుడిచేసి ఆ రోజు వ్యాపారమే కాలేదని అబద్ధం చెబుతున్నాయి. ప్రతి నెల పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు వాస్తవ ఆదాయంలో కేవలం 30% మాత్రమే వెల్లడిస్తూ మిగిలిన 70% బ్లాక్ మనీగా మారుస్తున్నారు. ఈ భారీ స్కామ్ మొదట హైదరాబాద్, విశాఖ కేంద్రంగా బయటపడినా లోతుగా విచారిస్తే ఇది దేశవ్యాప్త నెట్వర్క్ గా తేలింది. బిల్లింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసే సంస్థలే ఈ ఎగవేతకు సహకరిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో పక్కా ఆధారాలు దొరికాయి. తనిఖీలకు వెళ్లినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ పై డేటా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ సమాచారాన్ని మార్చే వెసులుబాటు యజమానులకు ఇచ్చారు. దీంతో జీఎస్టీ అధికారులకు ఆన్లైన్ వివరాలకు, రికార్డులకు పొంతన లేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ కుంభకోణం విలువ 70,000 కోట్లుగా ఉన్న విచారణ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 1,00,000 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. స్మార్ట్ ఫోన్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి నెట్టేస్తుంది. సోషల్ మీడియాలో ప్రకటనలతో నమ్మిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ వెబ్సైట్లు, నకిలీ యాడ్స్ చేసి నేరాలు అధికమవుతున్నాయని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. క్లిక్ చేసే లింక్ అకౌంట్లోని ప్రజల డబ్బులను మాయం చేస్తుందన్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. రోజుకో కొత్త రకం ఫ్రాడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు నకిలీ వెబ్సైట్లు, యాడ్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారు. ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. లోగో నుంచి డిజైన్ వరకు అన్నీ ఒకేలా ఉండడంతో ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపట్టడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. నకిలీ వెబ్సైట్లలో చిన్న చిన్న మార్పులతో డొమైన్లను రిజిస్టర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. చేంజెస్ గమనించకుండా లాగిన్, బ్యాంక్, క్రెడిట్ కార్డ్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఈ డీటెయిల్స్ తో డబ్బులను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఫిషింగ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఫ్లిప్కార్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ గడిపింది. అది ఫ్లిప్కార్ట్ అడ్వర్టైజ్మెంట్ కాదు, 100%. ఎందుకంటే 3 కలిపి 350 అని చెప్పినారు. ఏంటి, 1 కెటిల్, 2 ఫ్లాస్క్, 3 వాటర్ బాటిల్. అఫిషియల్ యాప్కి వెళ్ళండి అని చెప్పిన. అఫిషియల్ యాప్స్లో సేమ్ డిటో ఉంది, 1750 ఉన్నాయి అన్నట్టు 3 ఆర్టికల్స్. నేను చెప్తే సో ఫేస్బుక్లో వాడు ఎవడో ఫేక్ వాడు యాజిటీస్గా పెట్టి ఇచ్చినాడు. సో మీరు ఇలాంటి బుక్ చేసినారంటే డబ్బులు పోతాయి అన్నట్టు. ఇది పాయింట్ 1. సెకండ్ 1 ఏంది, మీ దగ్గర ఎట్లా నెంబర్ ఉంటుంది. సో వాడు ఏదో కథలు చెప్పి ఇట్లా మీ అడ్రస్ అప్డేట్ కాలేదు, ఓటీపీ చెప్పండి అంటారు అన్నట్టు. ఓటీపీ చెప్తే అది వాట్సాప్ హ్యాకింగ్ ఓటీపీ కావచ్చు, లేకపోతే అఫిషియల్ మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్, అమెజాన్ అకౌంట్ ఓటీపీ కావచ్చు. ఒకసారి ఫ్లిప్కార్ట్ అకౌంట్, అమెజాన్ అకౌంట్ ఓటీపీ అవుట్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏదైనా ఆల్రెడీ ఈఎంఐ ఆప్షన్స్ ఏదైనా కార్డ్ ఏదైనా ఫీడ్ చేసినారనుకోండి, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఆర్ ఎనీ అదర్ అకౌంట్, సో ఆటోమేటిక్గా హెవీ లైక్ 50,000 60,000 ఏదైనా మొబైల్ సిస్టము ఏదైనా పర్చేజ్ చేయొచ్చు అన్న. ఆ పర్చేజ్ చేసి కూడా ఏం చేస్తాడంటే అడ్రస్ ఏదో రాంగ్ అడ్రస్ ఇస్తాడు. ఆ ఇంటి దగ్గర కాకోకుండా నేను ఏడో కేఫ్ దగ్గర ఉన్నాను, బంజారాహిల్స్ మాసప్ ట్యాంక్ దగ్గర, అక్కడికి వచ్చి ఇమ్మంటాడు. ఇప్పుడు ఫైనల్గా బంజారాహిల్స్ ఫేక్ అడ్రస్, మాసప్ ట్యాంక్లో డెలివరీ, సో ట్రేస్ కూడా చేయలేరు అన్నట్టు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మోసం చేస్తున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. ఐఫోన్లు, బ్రాండెడ్ షూస్ లాంటి వస్తువులు తక్కువ ధరకే వస్తాయని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆర్డర్ చేసిన కస్టమర్ల బ్యాంక్ డీటెయిల్స్ అన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. బ్లింకింగ్ యాప్కి సంబంధించి కూడా ఇప్పుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్కి ఆ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేయమని అన్నప్పుడు గూగుల్లో అందరూ వెతికి ఆ కస్టమర్ కేర్ నెంబర్లకు కాల్ చేస్తున్నారు. గూగుల్ మనం చూసినట్లయితే పేమెంట్ చేసిన యాడ్స్ని
ఎవరు స్కామర్సే ఈ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఇది అని చెప్పి ఫేక్ యాడ్లు పెడుతూ ఉన్నారు. ఆ యొక్క నంబర్కి కాల్ చేసినప్పుడు కాల్ ఫార్వర్డింగ్ అవ్వడం కానివ్వండి, అవతల ఉన్న స్కామర్ విక్టిమ్ని ఏమని అడుగుతున్నాడు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తిని మీ ఓటీపీ వచ్చింది చెప్పండి, మీ రిఫండ్ కావాలంటే అనడం, ఎంతో కొంత బ్యాంక్ డీటెయిల్స్ అడగడం, మీ డబ్బులు వెనక్కేస్తామని కానివ్వండి, లేదంటే మీకు ఇప్పుడు లింక్ పంపించాను, ఆ లింక్ని మీరు ప్రెస్ చేసి యూపీఐ మ్యాండేట్ చేయండి, అంటే లైక్ యూపీఐ పాస్వర్డ్ మీరు టైప్ చేయండి అంటాం కానివ్వండి. వీటిలన్నిటికీ ఎక్కడో ఈ యొక్క విక్టిమ్ అనేవాళ్ళు ప్రెస్ చేయడం మూలానే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అఫీషియల్ ప్లే స్టోర్లో ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు పోలీసులు. గ్రేటర్ సిటీలో అనుమతి లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వైద్యారోగ్య శాఖ అధికారులు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఆఫీసర్స్ వారం రోజుల వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి వరకు వైద్య సేవలు నిలిపివేయాలని ఆదేశించారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్యారోగ్య శాఖ చర్యలకు రెడీ అవుతోంది. పర్మిషన్ లేకుండా దందా నడిపిస్తున్న హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఫోకస్ చేసింది. కలెక్టర్ల ఆదేశాలతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో వందలాది మెడికల్ సెంటర్లు రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఏకంగా 224 హాస్పిటల్స్ కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటు మేడ్చల్ జిల్లాలోనూ వందల సంఖ్యలో హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే హాస్పిటల్స్ సీజ్ చేస్తామని జిల్లాల డీఎంహెచ్ఓలు స్పష్టం చేశారు. అల్లోపతి, ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు అధికారులు. చాలా హాస్పిటల్స్ అనుమతులు తీసుకోకపోవడం, మరికొన్ని గడువు తీరినా రెన్యువల్ చేసుకోకుండానే నడుస్తున్నట్లు తేలింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ల సిబ్బందితో రూల్స్ బ్రేక్ చేస్తున్న హాస్పిటల్స్ లిస్టును రెడీ చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు అధికారులు. 5 లక్షల వరకు పెనాల్టీ విధించేందుకు రంగం సిద్ధం చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పర్మిషన్లు లేకుండా వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. టీజీఎంసీ, పోలీసుల సహకారంతో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయించి జైలుకు పంపిస్తామన్నారు. సిటీలో 4000 ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్లు ఉన్నాయి. తాజా సర్వేలో చాలా వరకు రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తున్న వాటికి నోటీసులు ఇచ్చారు వైద్యారోగ్య శాఖ అధికారులు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హాస్పిటల్స్ మూసివేయాల్సిందే అన్నారు. ఒకవేళ సర్వేలో అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నట్లు తేలితే ఆ హాస్పిటల్ను సీజ్ చేయడమే కాకుండా మెడికల్ కౌన్సిల్లో రిపోర్ట్ చేసి క్రిమినల్ కేసులు పెడుతున్నామని చెప్పారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ట్రీట్మెంట్ టారిఫ్స్ పెట్టకపోవడం, డాక్టర్ లిస్ట్ డిస్ప్లే చేయకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించకపోవడం, గర్భిణుల స్కానింగ్ రికార్డుల నిర్వహణలో లోపం వంటివి గుర్తించారు. ఆయా లోపాలను సరిదిద్దుకున్న తర్వాత వాటిని వెరిఫై చేశాకే మళ్లీ అనుమతులిస్తామన్నారు అధికారులు. మానసిక సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఆందోళనలు, ఒత్తిడులు ఇప్పుడు పిల్లల నుంచి ఉద్యోగస్తుల వరకు అన్ని వయసుల వారిని వెంటాడుతున్నాయన్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా సమస్యల రూపాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం ఒకటే అంటున్నారు. రోజు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఉద్యోగాల్లో పెరుగుతున్న పోటీ, టార్గెట్ల ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి అనేక మందిని మానసికంగా కుంగతీస్తుందంటున్నారు డాక్టర్లు. చదువులో మార్కులు, ర్యాంకులు, పోటీ పరీక్షల భారం పిల్లలకు అసహనాన్ని పెంచుతోంది. కుటుంబాల్లో మారుతున్న జీవనశైలి, అవగాహన లోపం, మాట్లాడుకోవడం తగ్గిపోవడం కూడా మానసిక ఒంటరితనానికి కారణమవుతోందన్నారు. స్ట్రెస్ అనేది ఒక జీవితంలో చాలా భాగమైపోయింది. ఎందుకంటే ప్రతి మనిషికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి, చాలా డిసప్పాయింట్మెంట్స్ ఉంటున్నాయి. వాటిని తట్టుకోలేకపోతున్నారు. వాటిని అంటే ఇది కావాలంటే కావాలి, ఉన్నదొకటే జీవితం, అంతా మనం ఇప్పుడే అనుభవించేయాలి అనడం, లేదా జీవితంలో సమస్యలు పెరిగినప్పుడు వాటిని తట్టుకునే శక్తి లేకపోవడము, వీటి వల్ల డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి సమస్యలతో పాటుగా కొన్నిసార్లు తీవ్రమైన స్కిజోఫ్రెనియా ఆర్ బైపోలార్ ఇలాంటి సైకోటిక్ ప్రాబ్లమ్స్ వరకు కూడా దారితీస్తూ ఉంది.
డిజిటల్ జీవితం మరో పెద్ద సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం, లైక్స్, ఫాలోవర్ల వెనుక పరుగులు తీయటంతో అసంతృప్తి పెరుగుతోందంటున్నారు డాక్టర్లు. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్ తినడం లాంటి వాటితో మానసిక సమతుల్యత దెబ్బతింటోందంటున్నారు డాక్టర్లు. కొన్నిసార్లు కొంతమంది లోపల తీవ్ర సైకోటిక్ సమస్యల కింద కూడా దారి తీస్తున్న ఎవిడెన్సెస్ మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. రీసెంట్ ఒక సర్వేలో తేలింది ఏంటంటే అమెరికాలో 35% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ సైకాట్రిక్ మెడికేషన్. ఇంకా ఇప్పటికి కూడా ఆ ట్యాబు ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఆ ట్యాబులోంచి బయటపడుతున్న ప్రాసెస్లో కొంతమంది అప్రోచ్ అవుతున్నారు. బట్ స్టిల్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న సుముఖత సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడంలో ఇంకా లేదు. సోషల్ మీడియాకు పరిమితి పెట్టుకోవడం, ఇతరులతో పోల్చుకునే అలవాటు మానుకోవడంతో మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందంటున్నారు డాక్టర్లు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్య మరింత పెరిగిందన్నారు. ఒత్తిడితో ఎక్కువ రోజులు బాధపడుతూ ఉంటే ప్రాణానికే ముప్పు అని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటి నుంచినే పిల్లలకి వాళ్ళు అడగక ముందే అన్నీ అమర్చి పెట్టడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు, లేదా అనుకున్నది జరగనప్పుడు, లేదా కావాలని కోరుకున్నది దొరకనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్, ఆ అప్సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లకి తెలియట్లేదు. అది నేర్చుకోవడానికి సరి అయిన ఎన్విరాన్మెంట్ అంటే సాధారణంగా చిన్న ఏజ్లో అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఆ వయసులో పిల్లలు చాలా తొందరగా అప్సెట్ అవుతారు. వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి వెంటనే కావాలి. దొరక్కపోతే ఏడు చేస్తారు, గగ్గోలు పెట్టేస్తారు, మారాన్ చేస్తారు. ఆ టైంలో పేరెంట్స్ కూర్చుని వాళ్ళ బిహేవియర్ని షేపప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, నడక, వ్యాయామం, యోగా లాంటి అలవాట్లు పెంచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.